హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ ఫ్లాగ్స్ అండ్ షాపింగ్. మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు దసరా హాలిడేస్కి అయితే వచ్చాడు. విహాన్ పేరు, చోటు అని పిలుస్తాం నిక్ నేమ్. నేను కలిపి ఫన్నీ స్క్రిప్ట్ అయితే చేసాము. హాయ్ చెప్పు విహాన్. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగా నవ్వుకోండి, లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మమ్మీ చోటు వచ్చేసావా? కాళ్ళు చేతులు కట్టుకునిరా, పెరుగన్నం పెట్టేస్తాను. అమ్మ నీకు ఒకటి చెప్పాలి. చెప్పు, ఏంటన్నా? మార్క్స్ ఇచ్చారు. మార్క్స్ ఇచ్చారా? ఎన్ని వచ్చాయి మార్క్స్? 100కి 98. 100కి 98 మార్క్స్ వచ్చాయా? ఏది ఏం చదువుతున్నావు చోటు? పక్క అబ్బాయికి ఎన్ని వచ్చాయి? పక్కన సాయికి 9. వాడు బాగా వచ్చాయి 99 మార్క్స్. నీకు ఇలా వచ్చాయేంటి? ట్యూషన్ అయ్యి పెట్టేస్తున్నావు, ఇంత కష్టపడి చదువుతున్నావు, ఏం చోటు ఇలా వచ్చే మార్క్స్? పెరుగన్నం లేదు, ఏం లేదు, శుభ్రంగా వెళ్ళి చదువుకో. మమ్మీ వచ్చేసా. చోటు వచ్చేసావా స్కూల్ నుంచి? ఇవాళ మేడం అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టారు. 100కి నీకు 50 మార్క్స్ వచ్చాయి. సూపర్ చోటు, వెరీ గుడ్ నాన్న. ఇవాళ అయితే ఈవినింగ్ ఏం కావాలి నీకు మరి? బిర్యానీ కావాలా? సరే అయితే మరి బిర్యానీ ఆర్డర్ పెట్టేసుకుందాం, ఈవినింగ్ పార్టీ చేసుకోవచ్చు. ఓకేనా? సరే, ఇలా అన్ని ఎగ్జామ్స్ లోను మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవాలి చోటు. సరే మమ్మీ, అయితే నాకు ZX బైక్ కొనిస్తావా? నెక్స్ట్ ఎగ్జామ్స్ కా? ఓకే, బైక్ కొనిస్తాను, సరేనా? అమ్మ నాకు వస్తుంది. అవునా? సరే, పెరుగన్నంలో ఆవకాయ వేసిస్తాను, తినేయి. ఓకేనా? పెరిగినంత ఓకే. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, తినేసే. మమ్మీ ఆకలి వేస్తుంది. చోటు వచ్చావా? ఏం కావాలి నీకు? పిజ్జా, బర్గర్, నూడిల్స్ ఏం కావాలి? పిజ్జా. నిజానా? పిజ్జాలో ఏం కావాలి? చికెన్ పిజ్జా. చికెన్ పిజ్జానా? ఆర్డర్ చేసేస్తున్నావు. ఇంకొక 20 minutes లో అయితే చికెన్ పిజ్జా వచ్చేస్తుంది, తినే ఎంజాయ్ చేసే. థ్యాంక్ యూ మమ్మీ. ఓకే చోటు, అక్కడ వీధి చివరన కొట్టు ఉంటుంది కదా, కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక 200 ఇవి ఇందులో రాసాను సామాను తీసుకుని వచ్చాయమ్మా. వెళ్ళి త్వరగా, జాగ్రత్తగా వెళ్ళు. అదే చోటు, మళ్ళా వచ్చావు. షాప్ లో ఇంకా ఎక్స్ట్రా 30 రూపీస్ అంట. అవునా? తొందరగా వెళ్ళి తీసుకుని వచ్చానన్నా. మళ్ళీ వెళ్ళు నాన్న, తొందరగా వంట చేయాలి కదా మరి. తొందరగా వెళ్ళేసి తొందరగా వచ్చేసాయి. ఓకేనా? చోటు, ఇలా ఖాళీగా వచ్చేవేంటి? నేను గ్రాసరీ తీసుకురామని నీకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాను కదా. ఏవి గ్రాసరీ? అది నువ్వు చూడలేదా? ఇదిగో చూడు, నేను గ్రాసరీ తీసుకురామనేసి చేశాను. 2000 ఫోన్ పే కూడా చేశాను కదా నీకు. చూసుకోలేదు మమ్మీ. ఇప్పుడు ఎలా చోటు? నేను వంట చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి రా బాబు. వెళ్ళి తొందరగా అర్జెంట్ గా వెళ్ళి తీసుకురా. వద్దు మమ్మీ, నేను అలసిపోయాను. టైర్డ్ అయిపోయావా? సరేలే, నేను ఆర్డర్ పెట్టేస్తాను, వాడు తీసుకొచ్చేస్తాడు గ్రాసరీ. ఓకేనా? వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. ఓకే. దీన్ని అర్జెంట్ గా ఇస్త్రీ ఇచ్చి బయటకు వెళ్ళాలి. అవునా? ఎందుకు? నేను ఒక 10 నిమిషాల్లో చేస్తాను, కంగారు పెట్టడం ఎందుకు. కొంచెం ఈ చెంబులో వేడి నీళ్ళు తీసుకురా. ఇలా చెంబుతో వేడి నీళ్ళు తీసుకుని మంచిగా ఇలా చేసేస్తే ఇస్త్రీ అయిపోతుంది. నీకు ఒక 5 నిమిషాల్లో అయితే నేను ఇస్త్రీ చేసి ఇచ్చేస్తాను. ఇదిగో నాన్న, అయిపోయింది ఇస్త్రీ. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఎంచక్క బయటకు వెళ్ళొచ్చు. ఓకే నాన్న, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు. ఓకేనా? వెళ్ళి. మమ్మీ, ఈ షర్ట్ నాకు తొందరగా ఐరన్ చేయమని ఫ్రెండ్స్ తో అర్జెంట్ గా పార్టీకి వెళ్ళాలి. అవునా? ఇప్పుడు లాండ్రీకి వేసేస్తాను, ఐరన్ చేసుకొస్తాడు. లేదు మమ్మీ, ఇప్పుడు వెళ్ళాలి అర్జెంట్ గా 1 hour లో. పార్టీకి వెళ్ళాలా? సరే అయితే ఒక 10 minutes అయితే కూర్చో. నేను ఐరన్ బాక్స్ ఉంది కదా, ఈ ఐరన్ బాక్స్ ఐరన్ చేసేసి ఇస్తాను, సరేనా? ఇదిగో చోటు, ఐరన్ చేసేసాను షర్ట్. ఇది వేసుకుని పార్టీకి వెళ్ళేసి. థ్యాంక్ యూ మమ్మీ. ఓకే చోటు, బాయ్.
టూలే 8 అయిపోయింది, 8 దాటేస్తుంది. లే 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 చదువుకుందాంలే. ఏంటి మమ్మీ సండే కూడా లేకపోతున్నావు మార్నింగ్? సండే అయినా సరే 8 లోపలనే లేచేసి చదువుకోవాలి. బుక్స్ తీసుకుని చదువుకో, బ్రష్ చేసేసుకుని ఫ్రెష్ అయిపో. లే. ప్లీజ్ మమ్మీ ఇంకా 5 minutes పడుకుంటా. లేదు లేదు, ఇంకా అసలు 5 minutes కాదు కదా, అస్సలు లేట్ చేయొద్దు. పద వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చాయి. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.